ప్రధానంగా మనం అడిగింది ఏంటి, మీరు ఏదైతే కల్తీ నెయ్యి సప్లై అయిందన్నారో ఏఆర్ డైరీ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఏఆర్ డైరీ మొట్టమొదటిగా మీరు మీ హయాంలోనే ట్యాంకర్ రావడం కూడా జరిగింది. అది నిజమా కాదా? అదేవిధంగా కల్తీ జరిగింది కూడా మీ హయాంలోనే. అదేవిధంగా కల్తీ జరిగిన ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిన తర్వాత మీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ధూళిపాల నరేంద్ర గారికి సంబంధించినటువంటి సంగం డైరీ అలియాస్ వైష్ణవి డైరీ నుంచి మరలా తిరిగి వెనక్కి వస్తే వాటిని వాడారు. అది నిజమా కాదా? వాటికి కూడా ఆన్సర్ లేదు. మొత్తం మీద ఈ కల్తీ అన్నది మీ టైంలో జరిగింది, మీ టైంలో ప్రారంభించబడినటువంటి ఏఆర్ డైరీలో జరిగింది అనే దాని గురించి స్పష్టత ఇవ్వలేకపోయినారు. అదేవిధంగా ఇందాపూర్ డైరీ గతంలో అది రిజెక్టెడ్ అయింది. ఎందుకంటే దాంట్లో కల్తీ ఉందని చెప్పి 2014-19లో టీటీడీ ల్యాబ్ దాన్ని రిజెక్ట్ చేస్తే అది డిస్క్వాలిఫై అయినటువంటి దానికి ఈరోజు ఏకంగా 321 రూపాయల నుంచి 658 రూపాయలకి పెంచి అదే ఇందాపూర్ డైరీకి మీరు కట్టబెడితే ఆ ఇందాపూర్ డైరీ మీ హెరిటేజ్ డైరీకి ఒక కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పి మేము సాక్ష్యాలతో చూపించినాం. అది నిజమా కాదా కూడా చెప్పలేకపోయినారు. మేము పదే చెప్తా ఉన్నాం, హెరిటేజ్ డైరీ యొక్క ఇది ఆర్థిక కుంభకోణం కోసం మీరు ఒక రాజకీయ కుట్రగా ప్రారంభించి ఈరోజు దాన్ని తీసుకొచ్చినారని చెప్తే దాంట్లో హెరిటేజ్ డైరీకి సంబంధం లేదనే విషయం కూడా ఈరోజు చెప్పలేకపోయినారు. అదేవిధంగా ఇందాపూర్ డైరీ కుంభకోణం గురించి కూడా మేము మాట్లాడితే దాని గురించి కూడా మాట్లాడలేకపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా మీరే చెప్తా ఉన్నారు బోలేబాబా డైరీ గురించి. ఆ బోలేబాబా డైరీకి టెక్నికల్ క్లియరెన్సెస్ ఇచ్చింది కూడా మీరేనని చెప్పి మేము అడిగితే దాని గురించి కూడా కాదని చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ విధంగా మేము మాట్లాడినటువంటి ప్రతి అంశం కూడా కల్తీ విషయం కానీ, అదేవిధంగా ఆర్థిక కుంభకోణంలో ఏదైతే ఇందాపూర్ డైరీ కానీ హెరిటేజ్ డైరీ కానీ కుమ్ముక్కై చేసినటువంటి కుట్ర గురించి కానీ, అదేవిధంగా బోలేబాబా డైరీ ప్రీమియర్ డైరీ మీ హయాంలో మీరు నెత్తిన పెట్టుకొని చేసినటువంటి కార్యక్రమాల గురించి కానీ వీటన్నిటినీ కూడా మేము ప్రశ్నించినప్పుడు వాటన్నింటి గురించి సమాధానం చెప్పలేక మరలా మీరు మతాలు కులాలు తీసుకొని వచ్చి రెచ్చగొట్టి మీరు డైవర్షన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారంటే కొంచెమైనా కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.